అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజులలో బైబిల్ అనేది ఒక సాధారణ మనిషిని ఎటువైపు నడిపిస్తుంది. నాకు తెలిసినంత మట్టుకు బైబిల్ చదివే ప్రతి వ్యక్తి కూడా ఒక అవిశ్వాసంతో ఉంటారు, అన్యాయంగా జీవిస్తారని నా అభిప్రాయము. ఎందుకంటే ఒక గ్రామానికి ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని రెగ్యులర్ వెళ్ళేవాడంట. వెళుతుంటే అక్కడ ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ వీళ్ళని వ్యతిరేకించేది, వీళ్ళని తిట్టేది. అరే ఎందుకురా మీరు పని పాట ఇడిచిపెట్టి ఎందుకు మీరు బైబిల్ పట్టుకొని వస్తున్నారు అంటానంటే, వీళ్ళు వినేది కాదు. ఎందుకంటే క్రైస్తవ నమ్ముకున్న వాళ్ళు వినరు, ఎంత చెప్పినా కానీ వినరు. అరే ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తిలో ఏదైనా న్యాయం ఉందా, లాజికల్ గా ఉందా, ఆయన మాట్లాడేది ఏమన్నా మనకు ఉపయోగపడుతుందా అని ఆలోచించరు. మీరు ఎంతైనా అనండి, మీరు ఎంతైనా తిట్టండి, మేము తుడుచుకొని పోతామే తప్ప మేము బైబిల్ని ఇడవము, మా యేసయ్యని ఆరాధించడం ఇలవము అని అంటారు. అరే యేసయ్య ఏమన్నాడు? మార్కు సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు ఇతరులకు అర్థం కానట్లా చెప్తాడు. వాక్యం అనేది ఇతరులకు అర్థం కాదు. ఎందుకని? వాక్యము శిష్యులకు మాత్రమే అర్థం కావాలంట. నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకు తప్ప మరి ఎవ్వరి వద్దకు రాలేదని అంటాడు. యేసుక్రీస్తు ఉద్దేశం ఏమిటిది? ఇశ్రాయేల్ ప్రజలే, ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజలే రక్షింపబడాలని ఆయన ఉద్దేశం. కానీ ఈ రోజులలో చాలా మంది ప్రార్థనలు అని చాలా మంది తిరుగుతున్నారు. ఈ వ్యక్తి చూడండి, పక్కలో కూడా ఫోటో వేస్తా. ఈ వ్యక్తి జనాల్ని ఎట్లా ప్రార్థన చేపిస్తాడంటే బోర్ల వంగబెట్టి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో చాలా మంది నిద్ర కూడా పడతారు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే తన బైబిల్ తీసుకొని ఆ ఊరికి రెగ్యులర్గా వెళ్ళి వాక్యం చెప్పేటోడు. ఏమని వాక్యం చెప్తాడంటే, యేసుక్రీస్తు లోకంని ఎంతో ప్రేమించుండు, ఆయన మీ పాపాల కోసమే సిలువలో మరణించును అని చెప్తుంటాడు. అదొక్కటే చెప్తా ఉంటాడు ఎంత పొద్దైనా కానీ, ఇంకా మళ్ళీ ఇంకా ఏమి చెప్పడు. అరే నీ ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం ఇక్కడ వస్తున్నావు, అదే చెప్తున్నావు అంటున్నాని. ఆయన ఏం చేశాడంటే కొన్ని రోజులు అక్కడ ఆపడం మానేసినప్పుడు ఆ ఒక స్త్రీ ఎవరైతే అతన్ని తిట్టారు కదా, ఆ స్త్రీ చనిపోయింది. ఆ స్త్రీ భర్త చనిపోయాడంట. ఎప్పుడైతే ఈయన తిడుతున్నదో దేవుడే వాళ్ళని చంపేసానని చెప్తున్నాడు ఈ యొక్క ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి. అరే దేవుడు ఎందుకు చంపేస్తాడు? అసలు దేవునిలో ఉన్న కాలిక్యులేషన్ ఏముంటాయి? దేవునిలో పుట్టిన గుణగాణాలు ఎట్లా ఉంటాయి? అట్లా చంపేసేటవాడు దేవుడు ఎట్లయితాడు? బుద్ధిగా చదువుకునండి, మంచిగా ఉద్యోగం చేసుకునండి, ఇతరులకు సహాయపడండి అంటే చెప్తే బైబిల్ తీసుకొని వచ్చి హిందూ సోదరులకి సువార్త చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మట్టుకు వాళ్ళ సువార్త చెప్పుకోలే కదా, వాళ్ళ క్రిస్టియన్ మట్టుకు ప్రార్థన చేసుకునండి. ఇప్పుడు ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న రిలీజన్ వాళ్ళ మట్టుకే నమోదు చేసుకుంటారు. కానీ ఈ క్రైస్తవులు మాత్రము బరి తెగించిన వాళ్ళు బజార్లు ఎట్లా పడతారు, అట్లా బజార్లో పడి ఎవరెవరిని మోసం చేయాలంటున్నాని చూస్తున్నారు. ఎంతమందికి మార్చాలనుకుంటున్నారు? యేసుక్రీస్తే వాళ్ళ లోపల ఒక ట్రాన్స్ని నింపినట్లు అనిపిస్తుంది. ఎట్లా అంటే ఆయన వస్తానని చెప్పిండు 2000 సంవత్సరాల క్రితం అయింది, కానీ ఇంకా రాలేదు. ఆయన వస్తాడని ట్రాన్స్లో స్వయంగా ఒక ట్రాన్స్లో విడిచిపోయి ఉండి ఒక పని చేసుకునకుండా, ఒక ఉద్యోగం చేసుకునకుండా మీరు బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు. కానీ దానివల్ల ఏమైనా మిరకలు చేయండి రా, మేము చూస్తాము, నమ్మండి అంటే ఒక్క మిరకలు కూడా. బైబిల్ పట్టుకొని ఎవరైతే ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక్క మిరకలన్నా, ఒక్క అద్భుతాలన్నా చేయగలరా? మీరు చేయలేరు. అట్లా చేయనప్పుడు మళ్ళీ ఎందుకు ప్రకటిస్తున్నారు? గుడ్డోళ్ళకు కళ్ళు తీయగలరా? తీసుకురాగలరు? తీసుకులేరు. కొన్ని యేసుక్రీస్తు నీళ్ళని ద్రాక్షరసంగా చేసిండు అంటారు కదా, అలాంటి అద్భుతాలు ఏమైనా చేస్తారా? ఎప్పుడు చెప్పినా దొంగ సాక్ష్యాలే. హాస్పిటల్ ఎందుకున్నాయి? హాస్పిటల్ ఎందుకు మూసేయండి మరి, మీరు అద్భుతాలు చేసేట్లాగైతే. అద్భుతాలు ఎవరికి చేయవి. అమాయకమైన ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే ఏవైనా మిరకలు ఉంటే అవి ఎక్కడ జరగవు. చూసి ఆలోచించండి. ఎదుటి వ్యక్తులు ఏమైతే చెప్తున్నాడంటే అది నిజమా వాస్తవమా కాదని తెలుసుకునండి. మీ ఇష్టము, మీరు ఎవరు నమ్ముకోవాలంటే వాళ్ళు నమ్ముకోరి, మనకేం పర్వాలేదు. కానీ ఒక సాటైన విశ్వాసి, సాటైన భారతీయుడు, మన సోదరుడు ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మి దాని ట్రాన్స్లో ఉండి తల్లిని తండ్రిని దోషిస్తున్నాడు. యేసుప్రభు అన్నాడు, తల్లిని గాని తండ్రిని గాని దోషించిన వాడు నాకు పాత్రుడు కాను అంటాను అన్నాడు. ఏమంటాడు మత్తయి సువార్త
10వ అధ్యాయం 34వ వచనము, నేను కుటుంబంలో ఒకరినొకరిని విడదీయనికి వచ్చిన కానీ కల్పనీకి రాలేదు అని అంటాడు. చూడండి, ఇలాంటి కాంట్రవర్సన్గా మిస్ అయిన వాక్యాలు ఉంటాయి. నేను ఈ వీడియో చేసిన ఉద్దేశం ఏమిటంటే, మన హిందూ సోదరులకు వచ్చి సువార్త చెప్తున్నారు కాబట్టి ఎవరైనా కొత్తగా కానీ హిందుత్వంలో కన్వర్ట్ అయ్యి ఉంటే వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించండి. దాని ద్వారా ఏమి అద్భుతాలు జరుగుతున్నాయి, ఏమీ లేదు, పరిశీలించండి. ఒకవేళ మీకు వెళ్ళబుద్ధి అయితే వెళ్ళండి. అంతేకాని మన దాంట్లోకి వెళ్ళి ఉండి ఆ దాంట్లోకి వెళ్ళారంటే మీరు ఎంత దోషిస్తున్నారు మనలాని. మన ఒక భారతమాత ఒక గడ్డ మీద ఉండి, మన దేశంలో మీరు ఉండి, ఒక అన్ని రిలీజన్ ని మనం సమానంగా చూసేటటువంటి మన హిందుత్వము, మనం ఎవరిని కూడా. సో లాస్ట్ పాయింట్ నేను మీతో చెప్తున్నానంటే, ఎందుకంటే ఎవరైతే మీ దగ్గర బైబిల్ పట్టుకొని వస్తున్నారంటే అది వాళ్ళ ఫాయిదా గురించే కానీ మన ఫాయిదా దాంట్లో ఏమి లేకుంటది. అది వాళ్ళకి ఏమైనా సాయం చేయాలని కోరుతారు కానీ మనకి ఏది కూడా సాయం చేయరండి. సో ఒకటి మాత్రం ఆలోచించండి, మీరు ఏమైతే పని చేస్తున్నారంటే మీరు పని కాడ ఆరాధన చేసుకునండి, మీ ఉద్యోగంలో కాడ ఉండండి, కానీ పని పాటలు విడిచిపెట్టి మీరు ఏమైనా అనారోగ్యంగా బాధపడుతుంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునండి. ఎందుకంటే మీరేం చేస్తారంటే, ఈ మధ్యలో ఒక చిన్న బాలిక, ఆమె ఏం చేసిందంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నదంట తలలో. చర్చికి వెళ్తే బాగా అవుతుందని వెళ్ళింది. పాపం ఆమె హాస్పిటల్కి వెళ్తే బాగుపడేదేమో, కానీ హాస్పిటల్కి వెళ్ళలేదు. చర్చిల్ని ఆమె మృతి పొందింది. నిజంగా దేవుని సామర్థ్యంగా ఉంటే అక్కడ బాగా ఎడుతుండే కదండి, బాగా కాలేదు. ఎవరి నమ్మకం వాళ్ళదే. ఎవరైనా చర్చికి వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. కానీ మనము మాత్రము ఏదైతే చేస్తున్నామంటే అది ఫలితంగా ఉండాలి. మనం చేసేది రైటా రాంగా. నా ఉద్దేశం ఏమిటంటే, ఈ ఒక మతాన్ని ఒక సాటి సోదరుని కానీ దోషించరాదు. ఇది ఆ ఒక మతం అనేది ఇతటి వ్యక్తిని గుంతల దొబ్బరాదు, అబద్ధాన్ని క్రియేట్ చేయరాదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. సో ఇదే ఉద్దేశం కానీ ఇక వేరే ఉద్దేశం కాదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.